పాకిస్తాన్‌కి గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలతో పంజాబ్‌కు చెందిన ఒక యూట్యూబర్ జస్‌బీర్ సింగ్‌ని పోలీసులు గత కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇతని కస్టడీలో విచారణలో భాగంగా చాలా విషయాలైతే సంచలన విషయాలు బయటపడ్డట్టు తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఇతని దగ్గర 150 పాకిస్తానీ నంబర్‌లు ఉన్నట్టుగా కూడా పోలీసులు విచారణలో భాగంగా తెలియజేశారు. అయితే ఇతని కస్టడీ ముగియడంతో ఇతని దగ్గర 150 పాకిస్తానీ నంబర్లు లభ్యమయ్యాయి. దీనిపైన ఎంక్వైరీ చేయాలి. సో కస్టడీకి మరికొన్ని రోజులు, ఒక వారం రోజులు టైం కావాలని చెప్పేసి కూడా పోలీసులు అటు పంజాబ్‌లోని మొహాలీ కోర్టులోనైతే కోరడం జరిగింది. అయితే కోర్టు కూడా వారం రోజులు కాకుండా 2 రోజులు మాత్రం కస్టడీకైతే ఇచ్చారు. సో అందులో భాగంగానే ఆహ్, ఇప్పుడు ఈ 150 కాంటాక్ట్స్, పాకిస్తాన్ కాంటాక్ట్స్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే జరగబోతుంది. అసలు ఏం జరిగిందా అని చూస్తే జస్బీర్ సింగ్ ఇతను ఒక పంజాబీ వ్యక్తి. ఇతనికి జాన్ మహల్ అనే ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. సో ఈ యూట్యూబ్ ఛానెల్‌లో చాలా రకాల వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఇతను గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. అయితే ఇతని పైన పాకిస్తాన్‌కి ఇతనికి గూఢచర్యం చేస్తున్నాడని చెప్పేసి ఆరోపణలైతే ఇతని మీద రావడం చూసాం. ఆ తర్వాత పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. కస్టడీకి కూడా తీసుకున్నారు. సో ఆ తర్వాత కొన్ని విషయాలైతే బయటపడ్డాయి. ఇతనికి ఇంకొక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, ఆమె కూడా తెలుసు, గూఢచర్యం చేస్తుంది పాకిస్తాన్‌కి అని చెప్పేసి అరెస్ట్ కూడా చేశారు. ఆమె ట్రావెలర్, చాలా ఫేమ్ సంపాదించుకుంది ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ. అయితే ఈమె ముఖ్యంగా మొత్తం పాకిస్తాన్‌లో టూర్ ప్లాన్ చేసుకొని అక్కడ ఉన్న వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసి తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ వచ్చింది. అయితే ఎక్కువగా పాకిస్తాన్‌కి వెళ్లి అక్కడ వీడియోస్ చేయడం, అదే విధంగా అక్కడ ఉన్న పాకిస్తానీ గవర్నమెంట్ వాళ్ళతో గానివ్వండి, లేకుంటే పొలిటికల్ లీడర్స్‌తో సన్నిహితంగా ఉండడం, వాళ్ళతో ఫోటోలు, వాళ్ళతో వీడియోలు చేసినవి కూడా తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం. సో ఇవన్నీ కూడా పలు రకాల అనుమానాలకు కారణం అవ్వడంతో సో ఆమెను కూడా అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఆమె ఎంక్వైరీలో కూడా ఎన్నో విషయాలు బయటపడ్డట్టుగా వార్తల్లో రావడం మనం చూసాం. సో అదే నేపథ్యంలో ఇప్పుడు ఇతను కూడా పంజాబ్‌కి చెందిన జస్బీర్ సింగ్ కూడా పాకిస్తాన్‌కి గూఢచర్యం వహించాడని చెప్పేసి ఆరోపణలైతే వచ్చాయి. అయితే ఇతనికి ఈ జ్యోతి మల్హోత్రాకి కూడా గుడ్ రిలేషన్‌షిప్ ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ ఇతనికి ఈ జాన్ మహల్ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఇందులో చాలా రకాల వీడియోలైతే పనిచేస్తాడు. అలాగే ఈ జస్బీర్ సింగ్‌కి ఢిల్లీలోని పాక్ ఎంబసీలో పనిచేసిన ఐఎస్ఐ హ్యాండ్లర్ అయిన డానిష్ అలియాస్ ఎహసర్ ఉర్ రెహమాన్‌తో టచ్‌లో ఉన్నట్లుగా కూడా పోలీసులైతే తెలిపారు. అయితే ఇదే డానిష్ అనే వ్యక్తితో జ్యోతి మల్హోత్రా కూడా పరిచయం ఉంది. సో అవే అన్ని అనుమానాలకు కారణమయ్యాయి. సో వాళ్ళకి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రావడం మనం చూసాం. ఇప్పుడు ఈ జస్బీర్ సింగ్ కూడా ఈ డానిష్ అనే వ్యక్తితో పరిచయం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇతని త్రూ నేను మొత్తం పాకిస్తాన్‌కి ఇతను ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇలా చాలా మంది, ఒక ఈ జస్బీర్ సింగ్, జ్యోతి మల్హోత్రానే కాదు, పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మన నిఘా వర్గాలు కంప్లీట్ ఫోకస్ పెట్టేసాయి వీళ్ళపైన. అంటే పాకిస్తాన్‌కు ఎవరు గూఢచర్యం వహిస్తున్నారు, భారత్‌లో ఉన్న వాళ్ళని చెప్పేసి ఆ నిఘా వ్యవస్థలు కంప్లీట్ వీళ్ళ మీద ఫోకస్ పెట్టడంతో చాలా వరకైతే బయటపడ్డాయి. సో అందులో ముఖ్యంగా ఈ జ్యోతి మల్హోత్రా, ఈ రవీంద్ర వర్మ అనే ఒక మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, అండ్ ఇక్కడ భయ్యా సన్నీ యాదవ్ ని కూడా, తెలుగు వ్యక్తి, అతన్ని కూడా అనుమానాలొచ్చి అయితే అరెస్ట్ చేయడం జరిగింది. తను కూడా పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడికి సంబంధించిన వీడియోలు రికార్డ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టుకున్నాడు. సో ఈ నేపథ్యంలో కంప్లీట్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న టైంలో ఇటువంటి వీడియోస్ పెట్టడం పైన అతని మీద కూడా అనుమానాలొచ్చి అతన్ని కూడా అరెస్ట్ చేయడం మనం చూసాము. అలా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మాత్రం భారత నిఘా వర్గాల హై అలర్ట్ లో ఉండడం మనం చూస్తున్నాం. ఇలా చాలా మంది యూట్యూబర్స్ అక్కడ పాకిస్తాన్ చెందిన హనీ ట్రాప్ లో పడిపోయి ఈ విధంగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. అక్కడ వాళ్ళ కొంత డబ్బుకు ఆశపడో, లేకుంటే ఇంకెన్నో రకాలుగా ఆశలు చూపించి వాళ్ళు వీళ్ళని మభ్యపెట్టి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు లాక్కుంటున్నారని చెప్పేసి వీళ్ళ మీద ఆరోపణలు రావడంతో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం మనం చూసాం. అంటే కంప్లీట్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మన నిఘా వర్గాలు వీళ్ళపైనే ఫోకస్ పెట్టాయి. సో ఆ రకంగా రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ చెందిన ఏకంగా 15 మంది గూఢచారులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా ఎవరిని కూడా ఉపేక్షించడం లేదు. సో కంప్లీట్ స్ట్రిక్ట్ గా వీళ్ళపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వీళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేశారు, నిజంగా షేర్ చేశారా, వీళ్ళు ఏ విధంగా పాకిస్తాన్ నుంచి వీళ్ళకు కనెక్షన్ కుదిరింది, వీళ్ళకి పాకిస్తాన్ లో ఉన్న ఎవరితో పరిచయాలు ఉన్నాయి, సో ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఎలా లాక్కున్నారు, ఎలా తెలుసుకున్నారు, వీళ్ళు అక్కడికి ఎలా పంపిస్తున్నారు, ఇలా అన్ని రకాలుగా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. సో ఇలా భారత నిఘా వర్గాలు ఈ విధంగా గూఢచర్యం వహిస్తున్న వాళ్ళపైన ఫోకస్ పెట్టడంతో ఇంతమంది అయితే బయటకు రావడం చూసాం. అదే విధంగా ఇదే పంజాబ్ చెందిన జస్బీర్ సింగ్ ని కూడా అరెస్ట్ చేశారు. సో అతని ఇన్వెస్టిగేషన్ లో అయితే సంచలన విషయాలు బయటపడడం మనం చూస్తున్నాం. ఏకంగా ఇతనికి 150
పాకిస్తానీ నంబర్లు ఇతని దగ్గర ఉన్నట్టుగా కూడా లభ్యమయ్యాయి. సో ఇప్పుడు ఇదే బేస్ చేసుకొని దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయడానికి కస్టడీకి అయితే కోరారు. సో వారం రోజులు అడిగితే పంజాబ్ మహాలి కోర్ట్ అయితే 2 డేస్ అయితే టైం ఇచ్చింది. మరి 2 డేస్ లో మరిన్ని విషయాలు కూడా దీనికి సంబంధించి బయటపడే అవకాశం అయితే ఉంది. ఒక రకంగా జ్యోతి మల్హోత్రా ఎప్పటినుంచో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆమె ఇంకా కూడా బయటకు రాకపోవడం చూస్తున్నాం. అలా వీళ్ళని కంప్లీట్‌గా ఇదే కస్టడీగా తీసుకొని వీళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే ప్రాపర్‌గా అయితే జరగడం మనం చూస్తున్నాం. సో మరి ఇప్పుడు ఈ యూట్యూబర్ జస్‌బీర్ సింగ్‌కి సంబంధించి 2 డేస్‌లో ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఎటువంటి విషయాలు బయటపడతాయైతే చూడాలి. సో వెయిట్ చేసి చూద్దాం. ఈ 150 పాకిస్తాన్ నంబర్‌లు అతనికి ఏ విధంగా వచ్చాయి? సో వీ పాకిస్తానీ వాళ్ళు 150 మంది ఎవరు? వీళ్ళేమన్నా టెర్రరిస్ట్‌లా? వీళ్ళకి సంబంధించి ఏమన్నా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇతను షేర్ చేస్తున్నాడా అని చెప్పేసి ఆ రకంగా అయితే ఇన్వెస్టిగేషన్ అయితే జరిగే అవకాశం ఉంది. మరి ఆ ఇన్వెస్టిగేషన్‌లో ఎటువంటి విషయాలు